కన్యారాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 28 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 3 జనవరి 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా కన్యారాశి వారి యొక్క వారఫలాలు తెలుసుకున్నట్లయితే, తృతీయంలో బుధుడు, అర్ధాష్టమ రవి శుక్ర కుజుల సంచారం, షష్టమ రాహు, సప్తమంలో చంద్రశనుల సంచారం, దశమంలో బృహస్పతి యొక్క సంచారం, ద్వాదశంలో కేతు యొక్క సంచారం. కన్యారాశి వారికి ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల కన్నా ఈ సంవత్సర చివరిలో డిసెంబర్లో ఈ వారంలో ప్రారంభమయ్యే ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి సానుకూలమైన మార్పులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. అంటే మంచి సంకల్పాలు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పురోభివృద్ధి కోసం వేసే మీ అడుగులన్నీ కూడా జీవితంలో సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. దశమంలో బృహస్పతి యొక్క సంచారం వల్ల ఒక నిబద్ధతతో కూడుకున్న, క్రమశిక్షణతో కూడుకున్న కార్యాచరణ విజయాలు చేకూర్చేటువంటి విధంగా కన్యారాశి వారి నిర్ణయాలు తీసుకునే వారంగా చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ రవిశుక్ర కుజుల సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. గతంలాగానే కొన్ని రకాల మార్పులతో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది పెంచుకునేటువంటి నిర్ణయాలు మీకు చక్కటి సానుకూల ఫలితాలను ఇస్తాయి. వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్ విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. కోర్టు వ్యవహారాల విజయం సాధించుకుంటారు. అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో కూడా ఒక దైవిక బలంతో దూరదృష్టిని మనం ఆలోచనలో పెట్టుకుని ముందుకెళ్ళినట్లయితే ఇక దాంపత్య విషయాల్లో వచ్చే చిన్నపాటి సమస్యలను మీరు అధిగమించి ఆత్మవిశ్వాసంతో పురోభివృద్ధిని, చక్కటి విజయాలు సాధించుకోవడం కోసం కన్యారాశి వారికి అన్నింటా విజయాలు చేకూర్చేటువంటి ఆంగ్ల సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వాదశ కేతువు, షష్టమ రాహు సంచారం వల్ల ఎక్కడైతే నష్టపోయామో అక్కడి నుంచి విజయాల బాటలో ముందుకెళ్ళేటువంటి వారంగా నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారం ప్రారంభంలో తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ఒక చక్కటి విలువలతో కూడుకున్నటువంటి ఆర్థికపరమైన, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఉపశమనం కలుగుతాయి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ కాల ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. సినీ, కళారంగాల వారికి సానుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా ప్రోత్సాహకరమైనటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దశమ బృహస్పతి సంచారం వల్ల, పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల ఈ వారంలో చక్కటి ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి సప్తమ చంద్రశనుల యొక్క సంచారం ఒక విధంగా ప్రయాణాల విషయాల్లో, వాహనాలు ప్రయాణాలు చేసేటువంటి విషయాల్లో, ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, పాత సెకండ్ హ్యాండ్ వస్తువుల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి నష్టాలు లేకుండా ముందుకెళ్ళటం అనేది కన్యారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక కన్యారాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారంలో అర్ధాష్టమ రవికుజుల సంచారం వల్ల ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, మంగళవారం రోజు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని చేసుకోవటం చక్కటి ఫలితాలు ఇస్తుంది. అలాగే ద్వాదశ కేతువు, సప్తమ శనైశ్వరుని సంచారం వల్ల ప్రతిరోజు దుర్గా సప్తశ్లోకి చదువుకోండి. మంగళవారం రోజు, శనివారం రోజు ఆంజనేయ స్వామి వారికి విశేషంగా మన్యు సూక్తంతో కూడుకున్న ఆరాధన లేదా తమలపాకులతో విశేష అర్చన చేసుకోవటం కన్యారాశి వారికి చేయబోయే ప్రతి పనిలో చక్కటి విజయాలని, నూతన ఆంగ్ల సంవత్సరంలో కూడా మీకు అన్నింటా శుభవార్తలు వినాలని మనం భగవంతుడిని కోరుకుందాం.